ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది. కొత్తగా ఏర్పడిన గుమ్మడిదల, గడ్డపోతారం, చిన్నార మున్సిపాలిటీలో తొలి పాలకవర్గ సమావేశాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ప్రజాసేవకు అంకితమైన నూతన కౌన్సిలర్లకు మార్గనిర్దేశం చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని 5 ఏళ్ల పాటు సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సమావేశంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టిన హెట్రో పరిశ్రమపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆయన చేసిన సూచన మేరకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కొత్త మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఉండి ఆదర్శవంతమైన పాలన అందించాలని పిలుపునిచ్చారు. వాళ్ళిద్దరు కదన్నా ఖాళీగా ఉన్నాయిగా. ఇప్పుడు మనకి సాగరు కూడా మనకి వాటర్ అండర్ ప్లేస్ హెచ్ఎండర్ ప్లేస్ ఉందా? అండర్ ప్లేస్ ఎలక్ట్రిసిటీ మీరు వెటనరీ కుక్కల పెద్ద ఎక్కున్నది. మైనస్ ఉన్న షెల్టర్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొదటిసారిగా నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన పార్టీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏ పని అయినా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటానని. పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడడం జరిగింది. అది గుమ్మడిదల, గడ్డపోతారం, చిన్నారం, ఇంద్రేశం, కృష్ణాపూర్. గడ్డపోతారం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికబడ్డ కౌన్సిలర్లు, అలాగే మీ అందరి ప్రోద్బలంతో చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, నా తోటి వచ్చిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు. కొంతమంది పాత వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండరుగా, సర్పంచ్గా, మెంబర్గా, ఎంపీటీసీగా ఉన్నట్టున్నారు. మీ కొద్దిగా గొప్ప అనుభవం ఉన్నది.
కొంత కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు 18 మందిలో. అధికార యంత్రాంగంతో మంచి సత్సంబంధాలు, మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు కమిషనర్ గారు వివిధ శాఖల అధికారులతోటి వాళ్ళో పక్క మీరో పక్క జోడెడ్లేలాగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా అభివృద్ధి ఎక్కడ పుట్టుబడకుండా ముందుకు పోవాలని అసలు తెలియజేస్తాము. దాంతోపాటు మీరు ఇప్పుడు శాలువలు దండలు మొదలు కొత్త గెలిచినాం కాబట్టి ఆ శాలువలు వేస్తారు, దండలు వేస్తారు, బంగారు గురించి తెస్తారు. 5 సంవత్సరాలు ఏదో తెల్లారి చూసుకోవాలి, దండలు పడతాయా పడాయి ఇంటున్నారా? 5 సంవత్సరాలు ఏదో తెల్లారి చూసుకోవాలి, పడతాయా పడాయి. ఆ విధంగా మీరు మీ ప్రాంతాలలో కౌన్సిలర్లు గెలిచారు, పబ్లిక్ పూర్తిగా నమ్మకం మీ మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని ఇక్కడ పని చేయకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయండి. పని అవుతుంది కాదు సెకండరీ, వాళ్ళకి నోటి నిండా మాట్లాడి ఆ సమస్యలు ఇల్లుండి ఫస్ట్ ఇంటికి వస్తారు, లేకపోతే మనం పోతాము. పని అయ్యేది కాదు రెండో మాట, కొద్దిగా లేట్ అయినా పర్లేదు వాళ్ళతో మేము కడుపు నిండా మాట్లాడి వాళ్ళతో కలిసినట్టయితే మా మాట విన్నారు, పని అవుతుందని నమ్మకం విశ్వాసంతో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేదు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతార మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేదోడు వారుడుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సికాజీ కంపెనీ అనేది ఇస్నాపూర్లో 54 మంది చచ్చిపోయారు నిన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చింది. ₹1 కోటి కంపెనీషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చినారు. ₹1 కోటి ఇచ్చిన ప్రాణమై తేలేవాళ్ళు. మన ప్రాంతంలో హెట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతాను. చేతులు పట్టుకుంది అసలు హెచ్ఎండి నామ్స్ లేవు, లేబర్ లేకుండా 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ 50% అయిపోయింది. దాని డిస్మెంటల్ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మినిట్స్ రాసి నాకు పంపి మినిట్స్ కలెక్టర్కి కూడా పంపించేస్తాను. నేను గవర్నింగ్ లెటర్ పెట్టి పంపించేస్తాను. ఆ విధంగా మీరు దయచేసి ఇంతకుముందు అంజనా చెప్పినట్టు ఎటువంటి సమస్య ఉన్నా, నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తా ఉన్నా, మీకు తెలుసు అనుభవించిన నా గురించి. కాబట్టి ఎటువంటి సమస్య నేను తీసుకురండి, కూర్చొని మాట్లాడదాం. ఇండస్ట్రీ లీజ్ తయారు చేయండి, వర్క్ లీజ్ తయారు చేయండి. చేసిన తర్వాత వాళ్ళలో పక్క ఈయన పిలిచి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా కూడా కొంతమంది బిల్డర్ ఉంటే బిల్డర్ స్థాయి తీసుకున్నాం, ఇండస్ట్రీ స్థాయి తీసుకున్న తర్వాత వర్క్ లీజ్ పెట్టుకొని ఇండస్ట్రీకి వర్క్ ప్లాన్ చేసుకొని ఇంజనీరింగ్ ద్వారా ఎస్టిమేట్ చేయించి వాళ్ళకి అప్పచెప్పి మీరు మనకు అదొక పని చేసుకుంటూ మనకు 15 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. టెండర్ అయ్యి ఉన్నది. అది కొత్తగా ఎన్నికైన తర్వాత శ్రీజయ మేడంతో రిక్వెస్ట్ చేసి 5 మున్సిపాలిటీలకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్లు తీసుకురావడం జరిగింది. ఏడు సంగారెడ్డి ఉన్నది, సాస్పేటకు రాలేదు. ఎందుకు రాలేదు అర్థం చేసుకోలేదు. కాబట్టి దాన్ని మీకు మార్చ్ 1st వీక్లో ఎక్కడెక్కడ మనం వర్క్లు ఉంటే అవన్నీ మీకు టైం ఇచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇది మీకు కమిషనర్ గారు ఏది ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ చెక్ చేసుకొని మీరు దాన్ని ముందుకు బయట చూస్తారు. మీరు బయట లేవడం ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మీరు అధికారులతోటి, కమిషనర్ తోటి, ప్రజలతోటి మంచి సత్సంబంధాలు పెట్టుకొని ముందుకు సాగాలి. మీకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటా. ఏ టైంలో ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మన్నా మీ పరిధిలో ఉంటే మీరు పరిష్కరించండి. లేకపోతే చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి పనిచేయండి. లేకపోతే కమిషనర్ ఉంటారు, లేకపోతే నా దగ్గర రండి. ఎటువంటి సమస్య, జటిలమైన సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ముందుకు వెళ్దామని తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మరొకసారి నేను కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.